హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. ముందు 2 వీడియోస్లో పోస్ట్ చేశాను కదండి, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో ఇదేంటంటే ఇంకా పొంగళ్ళన్నీ పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య ఇంకా ఎలాగో అందరూ ముత్తైదులు వచ్చారు కదా, వాళ్ళకి కూడా వాయినం ఇచ్చేసేయి అని అన్నారనమాట. సో అందుకని ఇంకా అందరికీ అక్కడ కోలాటం వేసిన వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి అందరికీ తాంబూలం పెట్టేసి, అలాగే నేను చేసిన పొంగల్ని కూడా ఒక ప్లేట్లో వేసి అందరికైతే ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. సో ఇంత మంచిగా పూజ చేసుకున్నాం కదా, వాళ్ళకి కూడా ఇంకా వాయనాలు ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వచ్చిన అందరికైతే ముత్తైదులకి వాయనం అయితే ఇచ్చేసి నేను మా వారు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ కోలాటం వేసిన వాళ్ళల్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. సో చాలా వరకు అందరూ వాళ్ళే ఉన్నారు. సో మా అత్తయ్య వాళ్ళ బ్యాచ్లో కొంతమంది న్యూగా జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళందరికీ కూడా నేనైతే తాంబూలం అయితే ఇచ్చేసాను. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అప్పటికే 11:30 12 అయిపోయింది. ఇంకా అందుకని వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఫస్ట్. ఇంకా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మా అత్తయ్యకి కూడా ఒక తాంబూలం అయితే ఇచ్చేసాను. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే పెట్టేశామన్నమాట. ఆ రోజైతే ప్రసాదం చాలా అంటే చాలా బాగా కుదిరింది. అక్కడ తిన్న వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు, మంచిగా టేస్ట్ అయితే కుదిరింది అని చెప్పారు. సో అమ్మవారి అనుగ్రహం దొరికినట్లు అనిపించింది అనమాట. సో మాతో పాటు మీకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అని అంటే ఇంకా లాస్ట్ ఇంకా ఈ సీక్వెన్స్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మరి మంచి ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. నేను మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, నెల్లూరులో చిన్న పని ఉంది వస్తున్నాము అని చెప్పేసి. ఈ పనే అనమాట. ఇది ఎప్పుడు నియర్లీ 1 year నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఈ టైము మాకు కలిసి వచ్చింది. అలాగే ఎట్లాంటి ఆటంకాలు లేవన్నమాట. సో అందుకే పెట్టేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పటికి అనుకొని బయలుదేరామన్నమాట. సో సక్సెస్ఫుల్గా వచ్చిన పని అయితే పూర్తి చేసుకున్నాము. దీని నెక్స్ట్ వీడియో కూడా ఇంకొక పొంగల్ కూడా ఉంటుంది. సో అది ఏంటి అనేది మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మీకు అప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది టెంపుల్ మొత్తం అనమాట. టెంపుల్ అయితే చాలా చక్కగా కట్టారు. సో ఎంత పెద్దగా ఉంటుందంటే టెంపుల్ చాలా అంటే చాలా పెద్దది. ఇది నెల్లూరులో పడారపల్లి అనే గ్రామంలో అయితే టెంపుల్ అనేది ఉందన్నమాట. మనకి ఎంటర్ అవ్వగానే ఇలా అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. సో మేము ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అక్కడ తీసుకున్నాము. ఎండకి ఎక్కువసేపు కూడా నిలబడలేకపోయామన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.